ఒంటి మీద ఎవడో చేయొద్దు. ఇక్కడేం జరిగినా మీరు ఎవరో కలగ చేసుకోవద్దు. బడిపోండి. సభాష్ సభాష్ హీరో, సభాష్ సభాష్ సభాష్. రియల్ హీరో అనిపించుకున్నావు. మన ఊరి పరువు నిలబెట్టావు. నాకు చాలా 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 గర్వంగా ఉంది హీరో. చాలా ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు. రా హీరో రా రా. మట్టి వాసన, మాతృభూమి సువాసన. సార్ వాళ్ళు థ్యాంక్ యూ. ఇంకెప్పుడు మా ఊరు గురించి తక్కువగా అంచనా వెయ్యకు. వెళ్ళా. అయినా ఊర్లో గొడవలన్నీ నీకెందుకురా? నేనే గొడవ పడలేదు, వాళ్ళే స్టార్ట్ చేశారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దని ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు? బుద్ధి రాగేగా నిజే తోతిట్లు తింటున్నాను. ఏంట్రా కొనుక్కుతున్నావు? నేనే కొనట్లేదు. ఒరేయ్, ఇలా అయితే ఎలారా? నీలాంటి రౌడీగాడి చెల్లెల్ని పెళ్ళెవడు చేసుకుంటాడ్రా? నీ గుడ్డి చెల్లికి దిక్కెవడ్రా? ఏదో ఒక రోజు ఇలాగే ఏదో గొడవలో ఇరుక్కుంటావు, దాన్ని అనాథం చేశా. అనాథేంటానా? నేను బతుకుడు అనాథేంటానా? చెల్లి బ్రహ్మాండంగా నేను పెళ్లి చేస్తానా? నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానా? రాజా రాజా మొగుడు తీసుకొస్తానా? అనాథేంటానా? చెల్లి అనాథేంటానా? అనాథేంటానా? చెల్లి అనాథేంటానా? నేను చేశాను అది కదరా. చెప్పండి నాన్న చెప్పమ్మా. నేను పెళ్లి చేస్తానమ్మా. నేను అనాథేంటానా? చెప్పన్నాను నాన్న చెప్పమ్మా. సరదాగా అన్నట్టు నేను ఏవోయ్ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వచ్చింది చూడబోయ్. అమ్మాయి నాకు ఎలాగున్నా ఓకే. ముందు మీరు అర్జెంట్ ముహూర్తాలు పెట్టించండి. మా చెల్లెలకి ఇంటి పని వంట పని అన్ని పనులు శుభ్రంగా పర్వాలేదు, పని పట్ట రాకపోయినా పర్వాలేదు, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు మీరు తాంబూలాలు మార్చేసుకోండి. మిగతా వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. తాంబూలాలు ఏముందండి, ముందు ఇచ్చిపుచ్చుకోవడాలు అవి అక్కర్లేదు. నాకేం అక్కర్లేదు. నాకు 5 ఎకరాలు కొండ రాసి ఇచ్చేయండి చాలు. అసలు తాంబూలాలు కూడా అక్కర్లేదండి. ఏకంగా తాళే కట్టేస్తాను. ముందు ఆ పొలం కాగితాల మీద సంతకం చేసి ఇచ్చేయండి చాలు. పాపం పెళ్లి కొడుకు చాలా స్పీడ్ గా ఉన్నాడు. ఆ పొలం ఏదైతే ఉందో సంతకం పెట్టి ఇచ్చేవా చంటి. అది ఎందుకు పనికిరాని పొలం అండి. తిప్పి తిప్పి కొడితే 50,000 చేయదు. మా నాన్న PF 10 లక్షలు ఉందండి. అది అలాగే కట్నంగా ఇచ్చేస్తాను, తీసుకోండి. నాకు 10 లక్షలు వద్దు, ఏమవుతుంది. నాకు 5 ఎకరాల కొండే కావాలి. నాకు ఆ కొండ పొలం ఎందుకు పనికి రాకపోయినా పర్వాలేదు. మీరిచ్చే PFలు లక్షలు గట్రా నాకు ఏమాత్రం వద్దంటే వద్దు. మీరిద్దామనుకునే కట్నం కింద నాకు ఆ 5 ఎకరాల కొండే కావాలి. అది తప్ప మీరు ఏది ఇచ్చినా నేను తీసుకోను. నాకు 5 ఎకరాల కొండే కావాలి అంతే. ఎందుకు తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి చేతిలో పెడదామనా? అవును. కాదు 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 కాదు. నిన్ను పంపించిన వాడికి చెప్పు, ఆడి తలలో జేజమ్మ దిగొచ్చిన నా పొలంలో గడ్డి పరక్కొన పేకిలడని. పిచ్చి పిచ్చి వేషాలేశాడనుకో. ముద్దొస్తుందిరా హీరో గారిని చూస్తుంటే. నా ప్లాన్ ని పకోడీలా నవిలేశాడు. అలాంటి వాడితో ఆడుకోవడంలో ఒక మజా ఉందిరా. ఇదంతా ఈ నెల తక్కువ వెదవాళ్ళు వచ్చింది. ఏది వాగొద్దానో అదే వాగాడు. నాలుగు సగం దగ్గర వదిలిపోయినా అదొక. ఎందుకు ఏకంగా ఎన్కౌంటర్ చేసేస్తే సరి. యూనియన్ లీడర్ ని లేపేశాక లేబర్ లీడర్ లేక ఏడుస్తున్నారు. వీడిని ఆ లేబర్ గాళ్ళకి లీడర్ని చేయండి. అదేంటండి? వీడు ఎందుకు పనికిరాని వెధవ. ఇలాంటి వాడు కార్మిక నాయకుడైతే మనలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లాయరు సార్ అలాగే సార్. అడ్డొచ్చిన వాళ్ళని మర్డర్లు చేయించిన విలన్లను చూశాను గాని ఇలా లీడర్ని చేయించిన విలన్ని నొక్కనే చూశాను. ఇది ఏ టైపు? ఎవరు ఎవరు ఎవరిది? ఎవరండి మాట్లాడరే? ఎవరు? మగాన్ని గుడ్డిదానికి ఆడా మగ తేడా తెలియట్లేదు బాసు. ఈ మొహం టచింగ్ చేసి ఆటో మగో చెప్పేస్తుంది కదా బాస్. ఎలాగో ఇంత దూరం వచ్చాంగా బాస్, ఒక్కసారి తల చేసిపోదాం బాస్. ఈ పొలం ఖాళీ చేయకపోతే చెయ్యేంటి? తలకో ఖాళీ చెతిరిగాని. ఇప్పుడు సింపుల్ గా ఓ శాంపుల్ ఇచ్చి వెళ్ళిపోదాం. ఎరా ఎప్పుడు వచ్చారా ఊళ్ళోకే? మొన్నే రాగానే నైట్ మీద పడ్డావంటరా? ఒరేంటంటే ఊరే నేను మాట్లాడేటప్పుడు ఎవరన్నా మధ్యలో మాడితే నాకు చాలా చిరాకురా.
నాకు గాని చిరాకు వచ్చింది అనుకో మీకు మరతడిపోతురా రే. అవును రే ర్యాగింగ్ చేస్తున్నారేంట్రా? నన్ను చేయంట్రా ర్యాగింగ్. అవును ఏమన్నా టచ్ చేయగానే ఆడ మొగ చెప్పాలా? కడుగు మీరు ఒకసారి చెప్పరా, కొట్టింది ఆడ మొగ? మళ్ళీ కడుగు మొయ్. నేను కడుమను మొయ్యే. నువ్వు కొట్టుకోవడం కొట్టింది కుడి చేయ ఎడం చేయ చెప్పరా. రే చెప్తున్నాను బాసు పడతావా? బాసు పడతావా? బాసు పడతావా? బాసు పడతావా? బాసు పడతావా? ఆడరమ్మంటే నువ్వు వస్తావేంట్రా? నువ్వు వస్తావేంట్రా? ఎవడు రమ్మంటే వాడే రావాలి. వాడే రావాలి. ఇప్పుడు అలా రాకే ఆ పక్క నిలబడు. వెళ్ళు. నీ సంగతి ఏంట్రా? కడలు పెంచేస్తే పెద్ద వస్తుంది అనుకుంటున్నావా? ఓయ్యా చూపించు ఒకసారి. చూపించా. చూపించరా. చూపించను సరే కొట్టను చూపించు. నిజంగా కొట్టకూడదు. కొట్టను చూపించా. పొంగ ఒకసారి. తప్పు కదా అక్కడ కొట్టడం. మళ్ళీ మీరైనా బాల్ కొడతావా? కొట్టు. కొడతావా? కొట్టు. ఎలా ఆడు కొట్టొద్దు ఎందుకు కొట్టావు? అన్నీ వద్దు కొట్టద్దన్యా. రండి ఒకసారి మొక్కలు రండి ఒకసారి. ఒరే మళ్ళీ పొలం గిలో ఇటు సైడ్ వచ్చారనుకో కర్ర కర్ర ఒక్కొక్కడిని అనుకుంటారు. నీ పొలం ఎట్లా బోడి పొలం నీళ్లు పీకేసి నీ బాబు సామాన్ అడ్డంగా కూల్చేసి నిన్ను నీ చెల్లి నిన్ను నిన్ను నరికేసి ఆ సమాధిలో పెట్టి పాచి పెట్టేస్తాను. ఏమనుకున్నావు? జిల్లా సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి. ఫ్యాక్టరీలో స్వీపర్ ఉద్యోగం చేసేవాడు కూడా లీడర్ అయిపోయాడు. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఎ డే అంటే ఇదే. ఆయన ఇంగ్లీష్ లో ఏదైతే అన్నాడో దాన్ని తెలుగులో ఏమంటారయ్యా? ఎక్స్ ఎదవలకు కూడా పదవులు వస్తాయి. ఇచ్చేవాడు ఇంకా 20. ఓ అదే. నో కామెంట్. అలా సర్వారాయుడు గారికి, మన ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. చాలా మంది పడిపోతున్నారు. ఎమ్మెల్యే గారికి ఫ్యాన్సా? ఏంటంటే ఏం జరిగిందిరా? ఈ కొట్టుడు ఏదైతే ఉందో అది ఎలా జరిగింది చట్టి? అతని చెల్లెల్ని ఏడిపించాం. ఆ చెల్లి పైట్ లాగాను. పనికి మాలిన వీళ్ళ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉన్నారా? ఎవరనుకుంటున్నావురా వీళ్ళు? వీళ్ళు నా ఆత్మబంధువులు రా, ఆత్మబంధువులు. మా తాతలు చేతులు కాల్చుకొని కట్టుబట్టలతో ఈ ఊరొస్తే వీళ్ళ తాతలేరా, ఇదిగో వీళ్ళ తాతలేరా మానవత్వంతో మాకు కట్టుకోవడానికి బట్టలిచ్చారు, తినడానికి తిండిచ్చారు, ఉండడానికి ఇల్లు, దున్నుకోవడానికి భూములు ఇచ్చారు. ఎంతో గొప్ప వంశారా వీళ్ళది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మీద చేయి వేస్తావరా? ఈ అమ్మాయి మీద చేయి వేస్తావరా? ఇంకోసారి ఇలా చేసావంటే నరికేస్తాను, నీ చేతులు నరికేస్తాను. ఎవరి బాగుంది హీరో. అమ్మా, ఎదిగిన ఆడపిల్ల తండ్రి గుండెల మీద కుంపటి లాంటిదే అంటారు. నువ్వు మాత్రం నా చెవిలో జోరేగ లాంటిదాని అమ్మా. లక్ష్మీదేవి లాంటి నీ కోసం మామూలోడు సరిపోడని దేశమంతా వెతికి వెతికి తిరిగి తిరిగి ఓ విష్ణుమూర్తిని కనిపెట్టానమ్మా. వరుడుగా 6 అడుగుల అందగాడు, అజానుబాహుడు, అరవింద లాయతాక్షుడు, నీలమేఘ శ్యాముడు, 60 ఎకరాల పొలం, 60 కేజీలు బంగారం. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఊరంతా సుఖపడద్దమ్మా. ఏంటి? వాళ్ళూరమ్మా, మన ఊరు కాదు. మన ఊరంతా ఏడుస్తుందమ్మా, శోకండాలు పెట్టుకుంటది. అమ్మా అమ్మా అమ్మా, మరి తప్పదు కదమ్మా అని పెళ్లి చేసుకో అమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సర్లే చేసుకుంటాను. పోరా పోరా. మావయ్య చెప్పిన వెంటనే ఒప్పుకున్నావేంటి వసా? మరి మా అన్నయ్యని ప్రేమించానని చెప్పావు. పెళ్లి కొడుకు ఇంటి దాకా రాడు కదే. ఎందుకు రాడు? అడ్రస్ తెలియకపోతే కనుక్కొని మరీ వస్తాడు కదా. అడ్రస్ అడిగితే చాలు అట్నుంచి అట్టే పారిపోతాడు. అదేంటే? మన ఫేస్ వాల్యూ అలాంటిది. ఊళ్ళో ఎవడూ కూడా మన గురించి మంచిగా చెప్పడు, చెప్పలేడు. అరే తమ్ముడు, అనే ఇట్లారా వస్తున్నా. ఇక్కడ అడ్రస్ కోసం ఎత్తుకుంటున్నారా? ఎలా కనిపెట్టారు? ఫేస్ చూసే తెలుస్తుంది. మురుస బుచ్చలరావు గారు ఇక్కడ ఆ ఏదో మీకేట పని? ఇడు ఎదవే కాబట్టి
వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూద్దామని వచ్చా దాన్నా అంటే ఏంట్రా ముసుగుసలు? ఓహో దాన్నా అది నేను మాట్లాడుతున్నారు అమ్మాయి క్యారెక్టర్ బ్యాడా? అవి మా దూర బంధం ఉన్నది అది ఇది ఓ అంట అమ్మాయి ఎలా ఉంటుంది? అలంకరించుకున్న గంగిరెద్దులో ఉంటది కోరికెత్తలా ఉంటది అన్నయ్య ఆమె నోరి మాట్లాడటం నేర్పడం వెళ్ళలేదు అన్నయ్య ఏమో కదా కళ్ళు పోతాయి మా ఊరు దేవత భార్య రుచి దేవత అన్నయ్య ఆమె నవ్వితే నవరత్నాలు రాలుతాయి ఉడితే పళ్ళు కూడా రావుతాయి అన్నయ్య ఇంటి దగ్గర దించిన తల మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఎత్తదాం ఎత్తితే బూడిదే అవునా ఇంత గ్లామర్ గా ఉన్నారు ఏంటి సీక్రెట్